రేపు నువ్వు బ్రతుకుంటావో, ప్రభు దగ్గరికి వెళ్తావో, రేపు నువ్వు ఉద్యోగం చేస్తావో చెయ్యవో, రేపు వ్యాపారం చేస్తావో చెయ్యవో నీకు తెలీదు. భవిష్యత్తు గురించి ఎవడికి, ఏ నరుడికి తెలీదు. మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే ప్రపంచంలో ఏకైక దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప ఎవరికి మన భవిష్యత్తు తెలీదు. ఇశ్రాయేలు ప్రజలతో దైవజనుని పిలిచి అంటాడు, ఈ ప్రజలకు చెప్పు, ఆహారం ఉంది, మన్నా ఉంది అక్కడ, ఏ రోజుకి ఆ రోజుకు సరిపోయిన మన్నా సమకూర్చుకోమను. రేపటి గురించి ఆలోచన వద్దు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మాట వెళ్ళినారు, ఆ రోజుకు సరిపోయిన మన్నా తెచ్చుకున్నారు కొందరు. ఇంకొందరు ఏం చేస్తున్నారో తెలుసా, మరలా రేపు వెళ్ళాలా, రేపు అవసరమా, అంత దూరం వెళ్ళాలా, లైన్లో నిలబడాలా, ఈ మన్నా గురించి రేపు పోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి రేపటికి సరిపోయిన మన్నా కూడా తెచ్చుకున్నారు. ఆ దినం మన్నా చక్కగా తిన్నారు. రేపు ఉదయకాలం లేచి తెచ్చుకొని దాపెట్టుకున్న మన్నాను ఓపెన్ చేస్తే బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా, అది కుళ్ళు పట్టేను, కంపు కొట్టేను. రేపటి గురించి నీకు అనవసరం. ఈ రోజు నువ్వు జీవిస్తున్నావంటే అది దేవుని కృప. బ్రతుకుంటావో లేదో నీకే, అన్నిటికీ వారంటీ ఉంది. కానీ నీకు ఆరోగ్యంగానే ఉన్నావు, బాగానే కనబడుతున్నావు, చూడడానికి వెలిగిపోతూనే ఉన్నావు, జోబు నిండా డబ్బు ఉంది, ఇంటి నిండా నగలున్నాయి, మురిగే కుక్కలున్నాయి, ఎదిగే మొక్కలున్నాయి, అన్నీ ఉన్నా రేపు నువ్వు బ్రతుకుంటావు అన్న గ్యారంటీ నీకు? మేడ మీదలు కట్టేస్తాను, ఓ అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అనే కలలు ఇక మీదట కనకు. ఈరోజు నడుస్తున్నావా, అది దేవుని కృప. ఈరోజు బ్రతికి ఉన్నావా, అది దేవుని కృప. దేవునికి తప్ప ఏ నరుడికి మన భవిష్యత్తు గురించి తెలీదు. ఆ భవిష్యత్తు ఎరిగిన దేవుని వైపే మనం చేతులెత్తుదుము గాక.